ఆరెంజ్తో ఆటలు ఆడిన కంటెస్టెంట్లకు క్లాస్ పీకిన సోనియా. బిగ్ బాస్ సీజన్ 8 మొదటి ఎపిసోడ్కి సంబంధించిన తాజా ప్రోమో విడుదల చేశారు. అయితే ఇందులో ఆటలు, సయ్యాటలు, స్విమ్మింగ్ పూల్, జలకాలు, కుప్పిగంతులు స్టార్ట్ అయిపోయాయి. ఇందులో ఇప్పుడు కంటెస్టెంట్లు కొంతమంది ఆరెంజ్లతో ఆట ఆడుకుంటూ ఉండగా సోనియా ఆకుల అభ్యంతరం చెప్పింది. దాంతో శేఖర్ భాషకి ఒళ్ళు మండింది. బిగ్ బాస్ రూల్స్లో ఆరెంజ్లతో ఆట ఆడకూడదని రాశారా అని లాజిక్లు లాగుతున్నాడు. ఇక అదే విషయం పైన ఫైర్ అయింది సోనియా ఆకుల. నీకు నచ్చిన వాటితో నువ్వు ఆడుకో, కిందేసి తొక్కుకో, డ్రైనేజ్లో వేసుకో, అది మాత్రం వేరే వాళ్ళకి పెట్టకు, మనుషుల్లో తినాలనుకునే వాళ్ళకి అవి పెట్టకు అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది సోనియా ఆకుల. దాంతో శేఖర్ భాష ఆ ఆరెంజ్లను తింటూ ఆడిన వాటితోనే తిన్నా, ఇప్పుడు నేను మనిషిని కాదా అంటూ వితండవాదం స్టార్ట్ చేసేశారు. తినే వాటితో ఆటలు ఆడడం ఎందుకు అని సోనియా కూల్గానే చెప్పింది. కానీ మనోడి ఆ టీవీ డిబేట్లతో అడ్డంగా వాదించడం అలవాటైపోయిందో ఏమో కానీ ఇక్కడ కూడా నేను మనిషిని కాదా అంటూ కింద పడ్డ వాటిని తింటూ వింతగా ప్రవర్తించారు శేఖర్ భాష. ఇక నిన్నటి ఎపిసోడ్లో 14 మంది కంటెస్టెంట్లో ఇంట్రెస్టింగ్గా అనిపించిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది నాగ్ మణికంఠనే. అతని హౌస్లో నుంచి పంపించడానికి ముందే టార్గెట్ చేశారు. ఆదిత్య ఓంతో పాటు నైనిక, బేబక్క, విష్ణుప్రియ, సోనియా వీళ్ళంతా నాగమణికంఠను హౌస్లో నుంచి పంపించడానికి ఓట్లు వేయడంతో ఎమోషనల్ అయ్యారు నాగమణికంఠ. అది ఫేక్ ఎలిమినేషన్ కాబట్టి సరిపోయింది, కానీ అది నిజమైతే నా లైఫ్ ఏంటంటూ ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు నాగమణికంఠ.